హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ వడ. 15 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రవ్వ వడలు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. మరి ముందుగా ఈ రవ్వ వడలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి మందమైన ఒక కడాయి పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 8 నిమిషాలకు ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది. అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడా, మీరు స్పైసీగా ఎక్కువ తింటే కొంచెం పచ్చిమిరపకాయలను ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకుని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను మంచిగా ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఈ రవ్వను కలుపుతూ మనం ఈ రవ్వను ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ రవ్వలో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేయితో కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మనకు ఈ రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీకు వడకు ఎంతైతే రవ్వ సరిపోతుందో అంత రవ్వని ఇలా చేయిలోకి తీసుకోవాలి. వడ చేసే కంటే ముందు మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడే ఈ రవ్వ అనేది చేయికి అంటుకోకుండా ఈ వడలు చాలా చక్కగా వస్తాయి. ఇలా వడల్లా షేప్ చేసుకుని మధ్యలో ఒక హోల్ పెట్టుకుని మనం ఇలా తయారు చేసుకున్న ఈ వడలని పక్కన పెట్టుకుందాం. మిగిలిన రవ్వతో మనము అలాగే అన్ని వడలను కూడా ఇలా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ వడలను మాత్రం ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుని ఒకవైపు ఈ వడలు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు తిప్పుతూ మనం ఈ వడలను ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలు లోపల వరకు ఫ్రై అయ్యే వరకు మనము ఈ వడని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ కూడా రావాలి అండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఈ వడలు. ఈ వడ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఓపిక చేసుకుని స్లోగా మనం ఈ వడలను మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఈ వడలని తీసి పక్కన పెట్టుకుందాం. మిగిలిన వడలను ఈ ఆయిల్లోనే వేసుకోవాలి. కడాయి పెద్దగా ఉంటే మీరు ఎక్కువ వడలు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. మార్నింగ్ పూట జాబ్ చేసేవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు మనం హడావిడిగా టిఫిన్ చేసి పెడుతుంటాము కదా, కానీ ఇలా ఈ రవ్వ వడలను చేసి పెట్టండి. చాలా స్పీడ్గా అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రవ్వ వడలకు పల్లీల చట్నీ తయారు చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుట్నాలు, ఒక కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టి మనము మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మనకు పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ చట్నీలోకి మనం తాలింపును వేసుకోవాలి. ఈ తాలింపు ఈ చట్నీలో కలిసేలా మనం ఇలా స్పూన్తో తిప్పుతూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చట్నీని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా వేడివేడిగా చేసి పెట్టుకున్న ఈ వడలను మనం ప్లేట్లోకి వేసుకుని ఈ పల్లి చట్నీతో తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసే ఇడ్లీ, వడ, పూరి, దోశ ఇలాంటివి కాకుండా మనం అప్పుడప్పుడు ఈ రవ్వతో చేసిన వడలను కూడా పిల్లలకు, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ వడలను వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా చట్నీలో ముంచుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. లోపల వరకు చాలా మంచిగా ఫ్రై అయిపోయిందండి ఈ వడలు. 15 నిమిషాల్లో ఇంట్లో చాలా సింపుల్గా ఈ రవ్వ వడలు తయారైపోయినాయి కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.